గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దేవి ప్రసాద్ గారు, ఏంటి అటు కాంగ్రెస్ డీలిమిటేషన్ అంశం పైన కూడా ఈ రోజు అసెంబ్లీలో తీర్మానించబోతుంది. అండ్ మొన్న కూడా కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరై మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటి ఈ అంశం పైన? గుడ్ మార్నింగ్ అండి, మిత్రులకు అందరికి నమస్కారం. అంటే స్టాలిన్ గారు నిర్వహించినటువంటి ఈ సమావేశం ఒక జేఏసీగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నష్టపోతున్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇలా దాదాపు 14 రాజకీయ పార్టీలు తమిళనాడులో సమావేశమై దీనికి సంబంధించి, ఎందుకంటే దక్షిణాదిలో దాదాపుగా 100 సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందే గౌరీ శంకర్ గారు చెప్పినటువంటి స్టాటిక్స్ ప్రకారం అనేక రాష్ట్రాల్లో, అంటే గతంలో 71లో జనాభా ప్రకారం చేసినా కూడా 50 సంవత్సరాలుగా పొడిగిస్తూ వచ్చారు. 71 తర్వాత అనేక పరిణామాలు దేశంలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, రకరకాలుగా అనేక సమస్యల వల్ల జనాభాను కంట్రోల్ చేసేటువంటి ఒక స్థితి అనివార్య స్థితి. ఎందుకంటే ఇద్దరు పిల్లల కంటే ఒక మధ్యతరగతి కానీ కింది స్థాయి వాళ్ళు కానీ వాళ్ళని పోషించుకోలేనటువంటి ఒక అనివార్య స్థితికి ప్రజల జీవన విధానం నెట్టివేయబడింది ఈ 70-75 సంవత్సరాల స్వాతంత్రం ఫలితం. కాబట్టి దీని వల్ల వీటిని క్రమశిక్షణగా పాటిస్తున్నటువంటి రాష్ట్రాలకి ఇంతకుముందే మిత్రులందరూ కూడా చెప్పినట్టు ఒక పనిష్మెంట్ చేసే విధంగా ఇది జరగడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి డిలిమిటేషన్ అనేటువంటిది అవసరమైతే మీరు ఇంకొక 25 ఏళ్ళు పొడిగించండి, లేకుంటే రాజ్యాంగబద్ధంగానే ఇందులో కొన్ని క్రైటీరియాస్ మార్చండి. ఇప్పుడు దాదాపుగా 39% జీడిపి మనం ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాలలో దేశపు జీడిపిలో 39% ఉన్నాం. జనాభా చూస్తేనేమో 19% మాత్రమే ఉన్నాం. క్రమశిక్షణగా ట్యాక్సులు కట్టడంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడంలో కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే కేంద్రం అనేది స్టేట్స్ ఆఫ్ యూనియన్, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమాహారం. ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ కి సంబంధించినటువంటి సీట్లు పెంచి ఇవాళ దక్షిణాదికి సంబంధించిన ఏ ఇష్యూలు ఉన్నా కూడా మా గొంతు అక్కడే నిలిపేయబడేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి వీటికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు కూడా అవసరమైనటువంటి సమ ప్రాతినిధ్యం కేంద్రంలో దక్కితే తప్ప ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావనేటువంటి ఒక అనివార్యత మనం గత పరిపాలనలో చూస్తా ఉన్నాము. ఇవాళ బుల్లెట్ ట్రైన్లేమో చాలా రాష్ట్రాలకు వస్తున్నాయి, మనకు వస్తలేవు. జాతీయ ప్రాజెక్టు అడుగుతా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు, వాటికి జాతీయ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం లేదు. కొన్ని రాష్ట్రాలకేమో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చి ఆ రాష్ట్రాలకు ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ట్యాక్స్ పే చేయకున్నా కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చేటువంటి ధనమంతా కూడా ఇతర రాష్ట్రాలకు పంపు చేస్తా ఉన్నారు. మేము ఏ పేద ప్రజలు ఎక్కడున్నా దేశవ్యాప్తంగా డెఫినెట్ గా అందరికి ఇవ్వాల్సిందే. కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసే బదులు వీటిని ఒక సౌత తల్లిగా చూసేటువంటి ప్రయత్నం కొనసాగుతాం. కాబట్టి ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిపాలన అభివృద్ధి ఆధారంగా ఈ డిలిమిటేషన్ జరగాలని చెప్పి మా కేటీఆర్ గారు మొన్న చెప్పిండు. ఇవాళ బీజేపీ వాదన ఎట్లా ఉందంటే, అసలు మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? ప్రశ్న నేను ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పేది మేము చాలా డెమోక్రటిక్ గా ఉన్నాం, ఏదైనా ఉంటే లోక్సభలో ప్రశ్న వేయండి, దానికి సమాధానం చెప్తాం. తెలంగాణ ఇవ్వండి అని ప్రశ్నిస్తే వీళ్ళు తెలంగాణ ఇచ్చేటోళ్ళ అండి? పార్లమెంట్ లో ప్రజలు ఉద్యమాలు చేయడం వల్ల, అనివార్యత సృష్టించడం వల్ల, వీరోచితమైనటువంటి పోరాటాలు చేయడం వల్ల, రాజకీయ పార్టీలకి అవసరమైనటువంటి సెగ ఉట్టేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా పార్లమెంట్ లో డెఫినెట్ గా పార్లమెంట్ వేదికగా అడుగుతారు, రాజకీయ పార్టీలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతారు. కానీ ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఇవాళ ఈ రాజకీయ పార్టీల అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజలకు శిక్ష పడే విధంగా నిర్ణయాలు జరిగితే రేపు భవిష్యత్తు మనల్ని క్షమించదనేటువంటి అంశాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా ఒక దొంగల మూట. ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి ఒక 3-4 ముఖ్యమంత్రులు, 10 రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ కూర్చొని ఒక సమస్య మీద ప్రశ్నిస్తే మీరు వాటికి జవాబు చెప్పాలి. లేకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చేయం, దక్షిణాదికి తగ్గియమనేటువంటి ఒక విశ్వాసం కలిగించే విధంగా దక్షిణాది ప్రజలకు హామీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఇంకొకటండి, ఇప్పుడు కాంగ్రెస్ డీలిమిటేషన్ అంశం పైన కూడా అసెంబ్లీలో తీర్మానం పెడితే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా ఏంటి?
డెఫినెట్ గా అండి. ఇప్పుడు మన దేశం మీద దాడి జరిగితే అన్ని రాజకీయ పార్టీలు ఎట్లా ఒకటైతాయో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్, పొలిటికల్ కన్ఫరంటేషన్, పొలిటికల్ ఐడియాలజీ, మనం డెఫినెట్ గా ఇటువంటి దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాల్సిందే అనివార్యంగా. ఇలా బీజేపీని కూడా మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, మనకిద్దరు మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు చేయాల్సింది ఏంది? ఇవాళ తెలంగాణలో వస్తున్నటువంటి ఆగ్రహం గాని, తెలంగాణ ప్రజలు వెలుబుచ్చుతున్నటువంటి ఆవేదన గాని, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వేస్తున్నటువంటి ప్రశ్నలకి మేము భరోసాగా ఉంటామని మా రెస్క్యూకు రావాల్సింది పోయి, మీరు మిగతా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికి ఇలా రెస్క్యూకు పోతున్నారనేటువంటి ఒక భావన వచ్చే విధంగా ప్రవర్తించదు కదా. డెఫినెట్ గా మేము ఉన్నాం, మీకేం ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎట్లా పెరుగుతాయి, మనకెట్లా పెరిగాయి, అందరం ఒక్కటైదాం అని చెప్పి ఇలా బీజేపీ అనాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ ఇలా అట్లా చెప్పడం లేదనేటువంటి ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు కూర్చొని మాట్లాడినంత మాత్రాన వాటి మీద మీరు ఒక ఏదో దొంగల ముఠ అని ఒకరు, దుష్ట సిస్టమ్ అని ఒకరు, ఇంకా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను బీజేపీ నాయకత్వాన్ని చేసే విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో అందరం కలిసి కాపాడుకుందాం. మనకి ఇంటర్నల్ గా ఉండేటువంటి పొలిటికల్ కన్ఫరంటేషన్ కావచ్చు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వేరే. కానీ సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించే